మహిమ చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, గడిచిన వారం నుండి ఈ వారం వరకు మనందరినీ కూడా తన సజీవ రెక్కల చాటున క్షేమముగా భద్రపరిచి మరొకసారి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం ఎంతైనా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నోరు తెరిచి స్వరాలు తెరిచి ప్రభు స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులు పైకి చాపి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ప్రభు నిశ్చయముగా మనందరినీ దీవించును గాక. ఆమేన్ చెప్పండి. నేను ఒక చిన్న మాట చెప్పి వాక్య ధ్యానంలోకి వెళ్తాను. మన వారంలో దేవుని మహాకృపను బట్టి వ్యక్తిగతంగా నా విషయంలో కూడా, నా కుటుంబ విషయంలో కూడా ప్రభు సహాయం చేసి పోషించి బలపరిచి రక్షించి కాపాడి భద్రపరిచి స్వస్థపరిచి సమస్త విషయాల్లో ప్రభు నాకు తోడై ఉండి మరలా ప్రభు సన్నిధిలో ఇలాగుండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలని మనం ధ్యానిద్దాము. గడిచినటువంటి పోయిన వారం కాకుండా అంతకు ముందు 2 వారాలు ఒక వాక్యాన్ని మనం ధ్యానించాం. దాని గురించి మరలా క్లుప్తముగా నా ఉద్దేశాన్ని దేవుని యొక్క వాక్య బోధనను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారముగా నిర్ణయము, నిరీక్షణ, నమ్మిక, నెరవేర్పు అనే 4 విషయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అందులో మొదటిది నిర్ణయము. నిర్ణయము గురించి మీతో మాట్లాడాను. దీని గురించి ఒక మాటను మీకు ఆలోచింపచేస్తే చదవవసరం లేదు. సామెతలు 3:6 ప్రకారముగా మన ప్రవర్తన లేదా మన ఆలోచన అంతటికి ఆయన అధికారం ఒప్పుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. ఇక దాని గురించి ఎన్నో మాటలు మనము ధ్యానించాం. ఈ వారము 2వ మాటను గురించి ధ్యానిద్దాం. ఏమిటంటే నిరీక్షణ. నాతో కలిసి మాట చెప్పండి. నిరీక్షణ. ఏంటది? నిరీక్షణ. నిరీక్షణ అనే మాటకు అర్థము వేచి చూచుట. చెప్పాలి. నిరీక్షణ అనే మాటకు అర్థము వేచి చూచుట, కనిపెట్టుట అనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. దీని గురించి మీతో నేను వివరంగా చెప్పక మునుపు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని ముఖ్య వచనములు చూద్దాము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యోబు 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలా అవసరమైనటువంటి విలువైనటువంటి ఆలోచింపతగినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. భక్తుడైనటువంటి యోబు జీవితంలో దేవుడు శోధించినటువంటి పరిశోధనలో ఎన్నో పాఠాలు మనకు నేర్పుతూ ఉంటాయి. అందులోనే ఈ 4వ అధ్యాయం 6వ వచనంలో తన స్నేహితులతో కలిసి యోబు ముచ్చటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ యోబు బలము లేనివాడుగా ఉండి, శక్తి లేనివాడుగా ఉండి, ఏమాత్రము కూడా ధైర్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో మాట్లాడుతున్నటువంటి మాట, ఓ యోబు, ఏమంటున్నారు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మీరు ఏం చెప్పట్లేదు, నోట్లోకి మాట్లాడట్లేదు. మీకు చెప్పండి, నీ భక్తి ఏం చేస్తుంది? మన భక్తి ఏం చెయ్యాలి? మనకు ధైర్యము పుట్టించాలి. చాలా సందర్భాల్లో ధైర్యం మనకు ఉండట్లే కదా, బలము సరిపోవట్లే, ఏమంటే నమ్మకం సరిపోవట్లే. ఏదో తెలియనటువంటి భయము మనందరినీ కూడా ఏం చేస్తుంది? చెప్పలే, ఏం చేస్తుందండి? పీడిస్తుంది. తేమానీయుడైన ఎలీఫజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటా మాటలంటే, ఓ యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన
నీ నిరీక్షణకు ఆధారము కాదా అయ్యా అని ఈ యోబు గారితో చెప్తున్నాడు. మీరు వినగలిగితే దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రియ సహోదరులారా, నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? వేచి చూచి ఉండుట. దేవుడు ఎవరిని కూడా పాడు చేయడము ఆయన చిత్తము కాదు. ఎవరి జీవితమును నాశనము చేయడం అనేది ఆయన ఉద్దేశము కాదు. దేవుడు ఏదైనా మనకు ఒక దర్శనము కానీ, ఒక ప్రవచనము కానీ, వాగ్దానము కానీ దేవుడు మనకి ఇస్తే అది ఖచ్చితముగా జరుగు తీరుద్ది అనే నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటంటే దేవుడు చెప్పింది ఏదైనా జరుగు తీరుద్దని వేచి చూచి అనుభవము ఈరోజు ప్రతి క్రైస్తవులు కూడా కలిగి ఉండాలి. సహోదరులారా, నేటి క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని వెంబడిస్తున్న తర్వాత వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రభువా, మాకు పలానా కార్యము జరగాలి, పలానా విషయాలు మేలు జరగాలని ప్రార్థన చేస్తారు. వారి విశ్వాసం, వారి నమ్మకము ఎలా ఉంటుందంటే త్వరితముగా కార్యములు జరిగిపోవాలి. ఎలా జరగాలి? చాలా త్వరితముగా జరిగిపోవాలి. అలా జరగకపోతే నిరుత్సాహం, అది కనబడకపోతే మరి ఏదో తెలియని ఆందోళన. ఇంకొక మాట చెప్పాలంటే కొన్నాళ్ళకి వారి జీవితం ఒకవేళ అలాగే దేవుని కార్యము ఆలస్యం అవుతూ ఉంటే దేవుని మీదే సనుక్కునే వారిగా అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టే స్వభావాలు చాలా మందికి వచ్చేస్తున్నాయి. అందుకే నేటి క్రైస్తవులు అంటే ప్రతి ఒక్కరు అలా ఉంటారని నేను చెప్పట్లే. కొంతమంది స్వల్ప విశ్వాసము కలిగిన వారు, అల్ప విశ్వాసము కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవునికి మనము చేసే ప్రార్థన ఖచ్చితముగా బదులు వస్తుంది అనే నిరీక్షణ మనం ఉండట్లే. దేవుడు చేసింది, దేవుడు ఇచ్చింది, దేవుడు చెప్పింది, దేవుడు చూపించింది ఏదో ఒక రోజుకు జరుగు తీరుద్ది అనే గొప్ప నిరీక్షణ చాలా మందికి ఉండట్లే. కానీ నా సహోదరులారా, మనము యేసు ప్రభువును వెంబడించిన మనుషులను కాబట్టి నీకు నాకు ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే అమ్మా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ అంటే ఒక మాట చెప్తాను. నీ తండ్రి నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగాడు, అమ్మా నా కుమార్తె, నా కుమారుడా, నీకేం కావాలో చెప్పి నేను తెస్తానన్నాడు. శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, చేతకాని తరమైనటువంటి తండ్రి అయినా సరే నువ్వు నోరు తెరిచి తండ్రి నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలంటే కష్టమో నష్టమో ప్రయాసమో ఏదైనా భారమైనా సరే నువ్వు అడిగింది చేయడానికి చాలా ప్రయాసపడి నేను సంతోషపరచడానికి ఎంత కష్టమైనా పడతాడు నీ తండ్రి. నువ్వు గ్రహించవలసిన విషయము, ఇహలోక తండ్రి అయినటువంటి వాడే నా కోరికను నెరవేర్చడానికి ఎంతో ప్రయాసపడుతూ కోరిక నెరవేరుస్తున్నాడే, మరి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి చెప్పిన మాట ఎందుకు నెరవేర్చాడు అనే విశ్వాసం నీలో స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రియ సహోదరులారా, ఎలీఫస్ అంటున్నాడు యోబుతో, యోబు నువ్వు భక్తిపరుడివి, నువ్వు ప్రార్థన పరుడివి, నీ విశ్వాసము గొప్పది, నీ నమ్మకము గొప్పది, నీకు తెలుసు మాకంటే దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు, నీకు తెలుసు దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలుసు. కానీ ఒక్క మాట చెప్తున్నా, ఆలోచించి యోబు, నిరీక్షణ కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, నిర్లక్ష్య స్వభావంతో నీవు ఉండవద్దు, నిరుత్సాహపడిపోవద్దు అని చెబుతూ అంటున్నాడు. నువ్వు భక్తి చేసే వ్యక్తివి కాబట్టి ఆ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. సహోదరులారా, ఒకవేళ ధైర్యం లేని స్థితిలో ఉండొచ్చు, మీరు మీ పరిస్థితులను బట్టి ధైర్యం కోల్పోయి ఉండొచ్చు, ఇక జరగదు అనే నిరుత్సాహంతో మీరు ఉండొచ్చు. నేను చెప్తున్నటువంటి మాట, యేసయ్యకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. విశ్వసించగలిగితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసయ్యకు అసాధ్యమైనది ఏమీ లేనే లేదు. కానీ సాధ్యపరిచేది నీ నిరీక్షణ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. సాధ్యపరిచేది నీ విశ్వాసం, సాధ్యపరిచేది నమ్మకము. దేవుడు కంటూ జరగనటువంటి కార్యము ఏది కూడా ఉండదు. ఒకవేళ నీకు ధైర్యం సరిగపోతే నువ్వు చెప్పవలసిన మాట, నీ భక్తిలో నువ్వు పెంపు పొందాలి. అనగా నీ భక్తి నువ్వు అభివృద్ధి పరచుకోవాలి, నీ భక్తిని స్థిరపరచుకోవాలి, నీ భక్తిని దినదినం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. అలా పెంచుకుంటూ పోతే ఏ మనుషుడు వచ్చి ధైర్యం చెప్పవసరం
అవసరంలే, ఎవరు వచ్చి నేను బలపరచవసరంలే. నీ భక్తి నీకు ధైర్యముగా మార్చబడుతుంది. చూడండి, సింహములు నాగుపములు కొదమ సింహములు నీ మీద పరిగెత్తుకు వచ్చిన సాతాను క్రియలను పడగొడదామని చూసిన నీవు చేసే భక్తి నేను ధైర్యవంతులుగా నిలబెడతా ఉంటది. బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఎవడయ్యా నీతిమంతుడు ఈ లోకంలో అంటే భక్తి చేసేవాడు నీతిమంతుడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అటువంటి భక్తి నువ్వు చేయాలి. చేస్తున్నావా భక్తి? గుర్తుకొచ్చినప్పుడు కాదు, బలహీనత వచ్చినప్పుడు కాదు, నిరంతరం నిలిచే భక్తి చేయాలి. దేవుడు మెచ్చే భక్తి చేయాలి. దేవుడు ఇష్టపడే భక్తి చేయాలి. దేవుడు కోరుకునే భక్తి చేయాలి. సహోదరులారా, నీ భక్తి నీలో ఒక బండరాయిలాగా నీ హృదయం నిలిచిపోవాలంతే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అక్కడ రెండో మాట మాట్లాడుతున్నాడు. భక్తి రెండవది యథార్థ ప్రవర్తన అంటున్నాడు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? సహోదరులారా, చాలా కీవర్డ్ అక్కడ చెప్తున్నాడండి ఎలిఫస్. గ్రహిస్తున్నారు ఈ మాటల్ని? నీవు ఏ నిరీక్షణ అయితే కలిగి ప్రభువా కార్యము జరిగించని ఎదురు చూస్తున్నావో, ఈ ఆశ కలిగి దేవుని దగ్గర నువ్వు వస్తున్నావో, ఈ ఆశ కలిగి శ్రమైన కష్టమైన ప్రభు మీదే ఆధారపడి బ్రతుకుతున్నావో, ఆ నిరీక్షణ ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా నీ జీవితంలో బలమైన కార్యము జరగాలంటే నీకుండవలసింది ఒకటి, యథార్థమైన ప్రవర్తన. ఏముండాలి? యథార్థ ప్రవర్తన. సామెతల్లో, కీర్తనలో, బైబిల్లో చూడగలిగితే దేవుడు అంట మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. ఎలా పుట్టించాడు తల్లి? కానీ మనమే ఇహలోక మాలిని మండించుకొని కల్పితమైన మనుషులను పోయి చెడుతనాన్ని పాపానికి చోటిచ్చి మన జీవితాలు మనమే మోసపో చేసుకుని యథార్థత విడిచిపెట్టి కపటమైన మనుషులుగా మార్చబడి దాని చేత తెచ్చుకుంటున్నాం శ్రమలు, శోధనలు, ఎచ్చబడుతున్నాం. సహోదరులారా, మీరు ఆలోచించాలి. మన నిరీక్షణకు ఆధారము, మన నిరీక్షణకు బలము చేకూర్చేది ఏంటంటే నీ యథార్థ ప్రవర్తన. ఒకే ఒక నడతను కలిగి ఉండాలి, ఒకే ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆమె చెప్పండి. దేవుడు మనం చూసేవాడే కదా, తప్పదా? దేవుడు చూస్తాడు. చూడ మనల్ని చూచేవాడి దగ్గర గొంతులేస్తే కుదురుతుందా? చూసేవాడి దగ్గర నాటకాలు వేస్తే కుదురుతాయా? ఇలా అంటున్నాను మీరు వెనుకోకండి. దేవుడు మనం చూసేది ఏంటంటే మనలో ఉండే యథార్థ ప్రవర్తన చూసి మన దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా మందిని గ్రహిస్తూ ఉంటాను. అందులో కొంతమంది ఎదురుగా పాస్టర్ గారు మా బ్రతుకుల్లో కావాల్సింది దేవుడండి అంటారు. మరి కొంతమంది పాస్టర్ గారు మా జీవితంలో కావాల్సిన దేవుడని వారి జీవితంలో వచ్చే ఆశీర్వాదాల కోసం ప్రోగులాడుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆలోచించవచ్చు. కీర్తనలు అనుకుంటా అంటాడు మాట, సామెతల్లోనూ యెహోవా ఐశ్వర్యము కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఏమిస్తుంది? యెహోవా ఆశీర్వాదం ఇస్తుంది. ఆ కింద అంటాడు, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఏంటంటే అదే, ఇది చాలా మంది తెలియట్లేదు బాబు ఈ రోజుల్లో. చూడండి, పొద్దున్న లేచిన తర్వాత ప్రయాసమే. నేను కష్టపడాలి, ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి. కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ రోజులో వారి విశ్వాసం ఎలా మార్చబడిపోతుందంటే, నేను నా బలము, నా కష్టము, నా సామర్థ్యత, నా జ్ఞానము, నా ప్రయాసము అనుకుంటున్నారు. కానీ అరే బాబు, నీ కష్టాన్ని జీవదాయంగా మార్చేవాడు యేసయ్య. నీ ప్రయాసం వ్యర్థం కాకుండా కాపాడేవాడు దేవుడు. నీ జీవితంలో నీకు బలమునిచ్చి, శక్తినిచ్చి, నీ పనిలో నీవు నిలిచి ఉండడానికి, నీ పని పూర్తి చేసుకోవడానికి నిన్ను క్షేమముగా నడిపించేది ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ బలము సరిపోదు, నా బలము సరిపోదు. మనం ఇందాక కీర్తన చదివాం కదా, 33వ కీర్తన. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడు అని రాశాడండి. దానికి అర్థం ఏంటంటే, రాజుగారు ఒకవేళ అనుకోవచ్చు, నా దగ్గర కొన్ని వేల మంది, లక్షల మంది సైన్యం ఉంది, నాకు బలముంది, సైన్య బలము, కాబట్టి నా మీదకి ఎవడు వచ్చిన నెగ్గిగాను జయించుకుని అనుకుంటే వీరు లేదు. ఎందుకంటే
ఆ సైన్యం ఎంత ఉన్నా సైన్యములకు అధిపతిగా దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన దేవుడు ఎటువంటి వాడు? సైన్యములో ఉండేవాడు కాదు, సైన్యములకే అధిపతి అయినటువంటి మహానుభావుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సహోదరులారా, నా జీవితంలో ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు, నేను పూజిస్తున్న వాడు పరాక్రమశాలి, నేను సేవిస్తున్న దేవుడు సజీవుడైన వాడు అనే గొప్ప నిరీక్షణ నీలో స్థిరముగా ఉండాలి. నీ నిరీక్షణ పాడు చేయడానికి ఎంతో కుతంత్రాలు వేస్తాడు అపవాది. నీ నిరీక్షణ దెబ్బ చేయడానికి ఏదేదో చూపిస్తాడు. నీ నిరీక్షణ పట్టుకుపోవడానికి, నీ నిరీక్షణ బట్టి దేవుని కార్యములు జరిగించుకొని ఉండడానికి ఎన్నో శతకోటి ప్రయత్నాలు చేస్తాడు అపవాది. కానీ కలిగి ఉండవలసింది ప్రభు విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మీకు జ్ఞాపకం చేస్తారు, మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. యోసేపు చాలా చిన్నోడు, తండ్రి దగ్గర చక్కగా ప్రేమింపబడుతున్నటువంటి చిన్న కుమారుడు యోసేపు. పుట్టుకు తర్వాత తల్లి చనిపోయింది. తల్లి ప్రేమ తెలియదు యోసేపుకు, కానీ తండ్రి పెంచాడు. అన్నదమ్ముల కంటే ఎక్కువ ఎందుకు ప్రేమించాడయ్యా అంటే, అధికముగా ప్రేమించబడినటువంటి రాహేలుకు పుట్టినటువంటి వాడు గనుక రాహేలు మీద నుండి ప్రేమ చేత యోసేపును కూడా అధికముగా ప్రేమించేవాడు యాకోబు. ఈ యాకోబు యోసేపు అంటే అధికమైన ప్రేమ పెట్టుకుని ఆ యోసేపుకు అంగీకరించాడు, ప్రేమ కలిగి. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఈరోజు చాలా మంది అండి నిజమైన ప్రేమకు ఆకర్షితులు అవరు, అనవసరమైనటువంటి ప్రేమ కల్పితాలకు వాసుపు దానికి ఆకర్షితులైపోయి జీవితాలు పాడు చేసుకుంటారు చాలా మంది. సహోదరుల మాట చెప్తాను, నీ జీవితంలో ప్రేమ అనే మాట నువ్వు పొందుకోవాలంటే మనుషుల దగ్గర ఎక్కడ కూడా దొరకదు. ప్రేమను రుచి చూడాలన్నా అది ఎక్కడ కూడా నువ్వు కనుగొనలేవు. నిజమైన ప్రేమను స్వతంత్రించుకోవాలంటే మాత్రము అది యేసులో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ప్రేమకు ప్రతిరూపము, ప్రేమకు స్వరూపము ప్రభువు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అందుకే ఒక లేఖనం చెప్తుంది, మనం ఇంకా పాపులమే ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. ప్రేమ ఎటువంటిది? మనం దుర్మార్గులమైన, చెడ్డవారమైన, మోసపు మనుషులమైన, కపటము గలవారైన, పాపాత్ములైన సహితము కూడా వారిని కూడా ప్రేమించే గొప్ప ప్రేమే క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యోసేపు గురించి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, ఆలోచన చెయ్యండి. నిరీక్షణ ఎంత గొప్పదో మీకు చెప్తాను. యోసేపు పెద్దవాడుతున్నాడు, యవన కాలంలోకి వచ్చాడు. ఈలోగా దేవుడు యవన కాలంలో ఉన్నటువంటి యోసేపుతో మాట్లాడుతున్నాడు. వినండి మాటలు. ఏమని మాట్లాడుతున్నాడు? చిన్నోడితో మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో నేను చేయబోయే కార్యములు ఇవి అని చెప్పి కొన్ని సంవత్సరములు మునిపే, అది జరగనటువంటి పరిస్థితిలో కొన్ని సంవత్సరాలు మునిపే దాని గురించి అన్ని కూడా చెప్తున్నాడు యోసేపుతో. ఏం చెప్తున్నాడు? యోసేపు, ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నీ అన్నలు, నీ తల్లి, నీ తండ్రి అందరూ కూడా వచ్చి నీకు సాగిలు పడతారు, నువ్వు ఏలిన వాడిగా ఉంటావు అని చెప్పాడు. రెండోసారి చెప్పాడు, యోసేపు ఒక రోజు రాబోతుంది, నేను అందరిలో కొన్నా, మీ వారిలో కొన్నా హెచ్చించిపోతున్న కళ ద్వారా దేవుడు చెప్తుండేవాడు. పాపం తెలియక ఈ కళ తీసుకెళ్ళి ఉన్నట్టుగా చెప్పేవాడు యోసేపు. ఆ కళ చెప్పడాన్ని బట్టి ఏం చేశారు వీళ్ళు? చెప్పండి అమ్మా. కక్ష కట్టారు. కళ చెప్తే కక్షలు వస్తాయా అంటే అవును వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నేను ఉన్నాను, ఉదాహరణకి నేను మా ఊరి దగ్గరికి వెళ్ళారే, నాకు ఒక కళ వచ్చిందిరా, నువ్వు ప్రార్థన చేయట్లేదంట, దేవుని దగ్గర సరిగ్గా ఉండట్లేదంట, దేవుడిని గద్దిస్తున్నాడు, తిడతాడా అంటే వాడు ఏమనుకుంటాడంటే వాడికి అలవాటు అయిపోయింది. మా బాబా ఇప్పుడు అలాగే చెప్తాడు, మమ్మల్ని మామూలుగానే తినేస్తాడు, కళ ద్వారా కూడా తింటాడు అనమాట అనుకుని కొత్తగా ఆలోచించుకుంటాడు. కానీ నాకు తెలిసిందేంటి, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అవునంటారు కదంటే చెప్పాలి, చెప్పండి. చేస్తాడా చేయడా? చేసేవాడా చెప్పేవాడు యేసయ్య? రెండు కూడా.
చెప్పి చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్తాం. చెప్పకుండా చేయడండి. ఏసీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే చెప్పకుండా ఏది కూడా చేయడం. యోసేపు చెప్పేసాడు పాపం, అన్న నాకు ఎలా వచ్చిందన్న అంటే సబాస్రా అంటారు అనుకున్నాడు, కానీ కక్ష కట్టాడు. మరొకసారి వెళ్ళాడు, నాకు ఇలా కళ వచ్చిందంటే తండ్రి కూడా తిట్టాడు. రే ఏం మాట్లాడుతున్నారు, నేను కూడా నీకు సాధ్యపడతానా అన్నట్టుగా మాట్లాడాడండి. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? కక్షలు కడుతున్నాడు. కక్షలు. సహోదరులారా, మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు కోసం నీతిగా బ్రతకనివ్వనటువంటి దినాలు, బ్రతకనివ్వనటువంటి మనుషుల మధ్య ఉంటున్నాము కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు. మహానుభావులు, దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు ఇలా ఆలోచన చేస్తే, యోసేపు కళ్ళ ద్వారా అతనికి ఒక నిరీక్షణ వచ్చింది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, దేవుడు చూపించడు కాబట్టి చేస్తాడు. ఏంటది? దేవుడు చూపించడమే చేస్తాడు. దానికోసం నేను వేచి ఉంటాను దేవుని దగ్గర అనుకుని తీర్మానం చేసుకున్నాడు. ఆ వయసులో తీర్మానం చేసుకున్నాడు. నీ తీర్మానం ఏంటి రోజున? నీ తీర్మానంలో స్థిరముగా ఉంటున్నావా? చెప్పాలి. ఎన్ని తీర్మానాలు చేసుకున్నారు మీరు, ఎన్ని సమర్పణ చేసుకున్నారు మీరు, కానీ స్థిరమైనటువంటి తీర్మానములు, స్థిరమైనటువంటి సమర్పణలు మీరు ఉండగలుగుతున్నారా? అందుకే నీ నిరీక్షణకు ధైర్యం లేదు, నీ నిరీక్షణకు ఆధారం లేదు, నీ విశ్వాసములో బలము లేదు అని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. యోసేపు జీవితం ఏమైందో చెప్పనా? దేవుడు చూపించింది వెంటనే జరగలేదండి. వెంటనే ఏం జరగలేదు. మనోళ్ళకి చిటికలేస్తే జరిగిపోవాలి. మనోళ్ళకి చిటికలేస్తే కురవాలి, వర్షాలు కురవాలి. ఏ వర్షం అది? వెండి బంగారము, కట్లు నోట్లు అన్ని కిందకు వచ్చి పడిపోవాలి చిటికేస్తే. మనలో చిటికేస్తే దిగి వచ్చేంత భక్తి మనలో ఉండదు, కానీ దేవుని దగ్గర మాత్రం ఎన్నెన్నో ఆశిస్తూ ఉంటాం. ఒక మాట చెప్తాను, దేవుడు తోస్తాడండి, ప్రతి ఒక్కరిని తోస్తాడు. ఎలా? నీ భక్తి అంతా నీకు ఆశీర్వాదం అంటే తోస్తాడు. తూసిన దాన్ని బట్టి ఇస్తాడు. ఏదైనా తూచి కృప ఇస్తాడు. పాపం ఒక అంచుల దగ్గరకు వచ్చి ఇంకా కిందకి వెళ్ళిపోతున్న వ్యక్తివైతే కృప నీకు దానికి అప్పచెప్పేసి కృప దాంట్లో పెట్టేసి తేల్చి నీకు ఆశీర్వదిస్తాడు. కృపకు కూడా పాత్రురాలుగా నువ్వు లేవంటే అంతకు మించి దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఉండనే ఉండదు. యోసేపు జీవితం మార్చబడింది ఎలాగంటే ఆశీర్వాదం మార్గంలో కాదండి. ఏమని మార్చబడి తెలుసా? ఒక గుంటలో పడగొట్టబడ్డాడు. ఏమైంది? దేవుడు చెప్తే ఆశీర్వాదాలు కదా కనబడాలి. మీరు వినండి ఈ మాటలు. దేవుడు చెప్పిన తర్వాత కనబడవలసిందంతా కూడా ఆశీర్వాదమే కదా. మరి ఎందుకు యోసేపు చేత నష్టం వచ్చింది? దేవుడు తండ్రి మీద, అన్నదమ్ముల మీద తలగా చేస్తున్నాడు. ఇప్పుడు అందరికి మించి గోతులో పడిపోయి మరణకరమైన చాలు ఎందుకున్నాడు? అప్పుడు యోసేపు అనుకోవాలి, చిచ్చి దేవుడు ఎప్పుడు అబద్ధమే చెప్తాడు, నన్ను మోసం చేసాడని తిట్టుకోవాలా యోసేపు దేవుణ్ణి? కాదు. యోసేపు ఆ గుంటలో కూడా నమ్మింది ఏంటంటే, పడిపోయిన వాడిని పైకి లేవదీసే దేవుడు ఆయన ఒక్కడే నమ్మాడండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకు లేపుతాడంటే, దేవుడు చెప్పింది చేయడానికి దేవుడిని లేపుతాడు. ఈ రోజున పడిపోయి ఉండొచ్చు, భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో, క్రమంలో, ప్రతి విషయంలో ఒకవేళ పడిపోయే వ్యక్తిగానే ఉండొచ్చు. కానీ మరలా ఎందుకు దేవుడు తన మంత్రులను పెడుతున్నాడంటే, లేపడానికి, లేపదల చిత్తమును జరిగించడానికి, నీలో స్థిరమైన నిరీక్షణ పుట్టించడానికి దేవుడు మరలా దేవుని మంత్రానికి దేవుడిని నడిపించాడు తప్ప నీ జీవితాన్ని పాడు చేయడానికి కాదు. సుమా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యోసేపు పడవేయబడ్డాడు, ఐగుప్తులకు అమ్మబడ్డాడు. ఆశీర్వాదం అనుకుంటున్నారా? నిజమే. ఆ ఆశీర్వాదం నెరవేర్చబడడానికి ఇన్ని చోట్ల పడగొడతబడుతున్నాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏమండి? దేశము కానీ దేశంలో జీవిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తున్నాను, నా సహోదరులారా, మీరు హెచ్చించబడాలంటే మీరు కలిగి ఉండవలసింది మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఏం చేయాలి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. చిన్న బిడ్డలు కూడా, ఎవరి బిడ్డలు కూడా మీరు నేర్పించవలసిన పాఠం ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం. మాట అంటే పడరు చాలామంది, మా పిల్లలకు పడతలేదు.
కానీ క్రీస్తు విషయములో ప్రతి నింద కూడా గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. మోషే వలె దేవునికి స్తోత్రాలు ఎలా ఎంచుకోవాలి? క్రీస్తు విషయములో ఏ నిందైనా అది గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోసేపు ప్రతిదీ అనుకునేవాడు. ఏమనుకుంటే తెలుసా? గుర్తులండి, ఇది నా భాగ్యము. ఏంటంటే ఇది నా భాగ్యము. ఎందుకు భాగ్యం అంటే, నువ్వు కాని దేశంలో ఉన్నా, నీ వారు లేనటువంటి దేశంలో ఉన్నా, కాని ప్రజల మధ్య దాసుని స్వరూపము ధరించిన, నువ్వు ప్రయాసపడుతున్నా, కష్టపడుతున్నా, నీ భాగ్యం ఏంటంటే భాగ్యవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుకనే నువ్వు భాగ్యవంతుడు, భాగ్యవంతురాలు. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యము ఎంత గొప్పది. నీ దేవుడని యెహోవా అద్వితీయుడగు దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలు చూసి, ఓ ఇశ్రాయేలీయులారా, నీటి కోసం కూటి కోసం ఎడతారేట్రా బాబు, అసలు నీవు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కలిగినటువంటి భాగ్యము చాలా గొప్పది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభు నమ్ముకుని చెప్పి ఎప్పుడు కూడా చులకనగానే వలుకోవద్దు. యేసు ప్రభు వెంబడిస్తుని చెప్పి ఎప్పుడు కూడా నామోషిగా ఫీల్ అవ్వద్దు. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి భూలోకంలో గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనము రాజుల యాజక సమూహములు, దేవుని బిడ్డలము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఏది వచ్చినా ఒకటే అనుకునేవాడు, దేవుడు చెప్పింది చేస్తాడు అని వేచి చూస్తుండేవాడు. నీకుందా అది? నీకుందా? దేవుడు దగ్గర వేచి చూసి అనుభవం నీకుందా? నీ నిరీక్షణ దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ నిరీక్షణలో బలము నీకు కనబడుతుందా? నీ నిరీక్షణ విశ్వాసముతో ఉండగలుగుతున్నావా? ఏమంటే నిరుత్సాహము, నిరీక్షణ పక్కనే ఉంటుంది నిరుత్సాహం. చాలా మందికి ఉంటుంది అది. ఏమంటే ఎంత త్వరగా నిరుత్సాహపడిపోతారో చాలా మంది. తేలిక మనుషులు అంటాను నేను వాళ్ళని. ఎవరు తేలిక? దేవుడు అంటాడు అలా. ఓ రోజు ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు తన శిష్యులతో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. వినగలిగితే మీకు అర్థమవుతుంది. సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఆయన అమరం మీద తల వాల్చుకుని నిద్రిస్తున్నాడు. ఆ ఓడ మీదకి గాలి, తుఫాను, అలల చేత కొట్టబడుతుంది. అదే కదా మరి అసలు బైబిల్లో. వీళ్ళు ఏలోగా కంగారు పడిపోయి, బాధపడిపోయి, బలము లేక శక్తి లేని వారైపోయి ఏమన్నా తెలుసా? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు. ఏమడిగారు? చెప్పాలమ్మా. ఏమడిగారు ఇక్కడ? అందరికీ మనసులో పెడితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమన్నాడు? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదు. అసలు బైబిల్ ఏమన్నాడు? అసలు వాక్య ప్రకారంగా నీ చింత యావత్తు నా మీద వెయ్యాలి అన్నాడు. ఆయన అడుగుతున్నారు వ్యతిరేకంగా, నీకు చింత లేదా? చాలా మంది ప్రార్థన చేసిన అంటారు, ప్రభువా మేము ఎంత బాధలు పడుతున్నామా, ఎప్పుడు కనికరిస్తావయ్యా? మా బాధను చూడవా? మా ఇబ్బందులు చూడవా? మా కష్టాలు చూడవా? చూస్తాడు. చూడడానికి ఏమన్నాడు దేవుడు? కష్టాలు తీస్తాడు. తీయడానికి ఏమన్నాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ఏమన్నాడు దేవుడు? స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడానికి ఏమన్నాడు ఆయన? దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ జీవితాన్ని బలపరచడానికి ఉన్నాడమ్మా. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఇలా అడగొద్దు. కానీ నువ్వు చేయవలసింది, ప్రభువా నీవిచ్చే దాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి నిరీక్షణ నాలో పుట్టించండి నాయన. ఏం చేయాలి? ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా నీవిచ్చినది నేను పొందుకునే అంతవరకు నాకు ఉండవలసినటువంటి నిరీక్షణ అనగా వేచి చూచి అనుభవాన్ని నాలో స్థిరపరచండి నాయన. కంగారు పడిపోయారు. వెంటనే లేసన్నాడు యేసు ప్రభు, రే అల్ప విశ్వాసులారా. ఏమని బోధించాడా? అల్ప విశ్వాసులారా. అల్పమైనటువంటి మనసులతో ఉంటున్నావా? బైబిల్లో మనం చదువుకున్నాం కదా కొన్నిసార్లు, 1 వారాల క్రితం, నీతిమంతుడు కదల్చబడడు. ఏదైనా పర్లేదు, దేవుడు చేస్తాడు అంతే.
కదిలిపోతున్నావా? కంగారు పడిపోతున్నావా? ఏదో అడుగు వెనక్కొక ముందు 4 అడుగులు వేస్తున్నావా? లేదు. నలుదిక్కులు నిర్మించిన వారి వైపు చూస్తే 4 అడుగులు వేయాల్సిన లేదు, ఒకే 1 అడుగు వేయాలి. దేవుని దగ్గరకు, దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. యేసయ్య దగ్గర జరగలేనటువంటిది కార్యం అంటూ ఏది కూడా ఉండదు. కానీ నువ్వు నిరీక్షణతో, విశ్వాసముతో, నమ్మకముతో నువ్వు ఉండగలిగితే దేవుడు నీ విషయంలో అద్భుతం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల దేవుడు విమోచించి ఎర్ర సముద్రం తీసుకొచ్చేసరికి వెనకాల ఫరో సైన్యము, ఎదురుగా ఎర్ర సముద్రం. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం ఉంది. వెనక్కి వెళ్ళిపోతామే, మన మార్గంలో మనకు కనబడింది సముద్రం కదా, మరలా వెనక్కి వెళ్ళిపోయి వీరి దారిలో వెళ్దామని తిరిగేసరికి వెనకాల ఎవరు తరుముతున్నారండి? ఎవరు తరుముతున్నారు? ఫరో సైన్యం. ఏ సైన్యం అది? చెప్పాలి. ఫరో సైన్యం. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. నీకు ఒక పరీక్ష ఇది. ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిందనుకుంటున్నాం. ఆ ఇశ్రాయేలుకు వచ్చిన పరీక్షను మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు మన జీవితంలో ఇస్తున్న పరీక్షను మనం గుర్తిరగాలి. ఏంటా పరీక్ష? ముందుకు వెళ్తే ఎర్ర సముద్రం, వెనక్కి వస్తే శత్రువు చంపేస్తాడు. ఎదర చోవ కనబడుతుంది వాళ్ళకి, వెనకాల చోవ కనబడుతుంది. అప్పుడు మోషే దగ్గరకు వచ్చి అన్నారు, ఓ మోషే ఎంత పని చేసుకోరా బాబు, మేము ఐగుప్తులోనే ఉంటే మాకు ఎంత మేలు. ఏమన్నారండి? మేము ఐగుప్తులో ఉంటే మాకు ఉల్లిపాయలు ఉండేవి, దోసకాయలు ఉండేవి, పొట్లకాయ ఉండేవి, కొత్తిమీర ఉండేది, పుదీనా ఉండేది, అవి చక్కగా వండుకు తినేవాళ్ళం. మమ్మల్ని పాడు చేసి చంపడానిక ఇక్కడ తీసుకొచ్చాం అని మేము ఐగుప్తుని దాసులు అయిపోతాం, విడిచిపెట్టారా బాబు అని మోషేతో చెప్తున్నప్పుడు, మోషే నిరీక్షణ గలవాడే దేని వైపు చేతులు చాపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, యేసయ్య నీకు అటువంటి పరిస్థితి ఇచ్చాడా? ఒకవేళ ఇచ్చిన వెనక్కు మాత్రం రావద్దు. ఇచ్చినా కూడా చెప్తున్నాను, ఏమవ్వకూడదు, మరలా నో టర్నింగ్ బ్యాక్. ఎప్పుడు కూడా మీరు వెనక్కి తిరగద్దు. మరి ఏం చేయాలి? ఎర్ర సముద్రం ముందుంది కదా, నేను ఏం చేయగలుగుతానంటే చేయవలసింది ప్రభువు మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగితే ఎర్ర సముద్రం కూడా 2 పాలు చేసినట్లుగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సముద్రము ఛాయల్ని దేవుడు తొలగించి అందులో నుండే మార్గాన్ని సరళం చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ యోసేపు గారి పాపం ఆ కాని దేశంలో జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్పింది జరుగుతుంది కదా అని చెప్పి నిరీక్షణతో పడుతున్నప్పుడు అతనికి ఎన్ని పోరాటాలో, ఎన్ని పరీక్షలో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని వచ్చినా అవన్నిటిని జయించగలిగాడంటే లేదు, నేను పడిపోకూడదు, ఎందుకంటే దేవుడు చెప్పింది చేస్తాడు అనే నిరీక్షణ పెట్టుకుని యథార్థవంతుడుగా, పరిశుద్ధుడుగా, నిర్దోషమైన వాడుగా జీవించాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. తన నీతిని కోల్పోలేదండి. యేసయ్య ప్రతి దాన్ని పరీక్షిస్తాడు, ప్రతి దాన్ని చూస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆఖరికి కొన్ని సంవత్సరాలు పట్టింది యోసేపు జీవితంలో. ఆ సంవత్సరంలో వచ్చినటువంటి విషయం ఏంటంటే, యోసేపుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టలేదు, చాలాసార్లు పాడేశారు. ఎంతో గొప్ప నిరీక్షణ గలవాడైనటువంటి యోసేపు జీవితంలో దినదినము జరిగింది ఆశీర్వాదము కార్యములు. అంటే నేను అంటాను కానే కాదు, అతడి జీవితం నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎన్నో వచ్చాయి. కానీ అతనిలో ఉన్నటువంటి నిరీక్షణ మాత్రము నిరీక్షించబడలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. నీ నిరీక్షణ అటువంటి నిరీక్షణగా మార్చబడాలి. ఈ రోజున నీ బలము, నీ భక్తి, నీ శక్తి, నీ ప్రార్థన, దేవుడి మీద నమ్మకం, యోసేపు నమ్మకం వలె నువ్వు ఉండగలిగితే చెరసాల నుంచి విడిపించి రాజు దగ్గర నడిపించి, ఎలాగైతే రాజు తర్వాత రాజు స్థానం ఇచ్చాడో దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి కార్యము చేయగల శక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన చెప్పితే 100 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, అది ఎన్ని సంవత్సరాలు కావచ్చు, కానీ ఆయన చెప్పితే మాత్రము ఖచ్చితంగా తీరు
జరిగిద్దంతే. దేవునికి స్తోత్రాలు. జరిగే వరకు నువ్వు చేయవలసింది అటు ఇటు అడుగులు వేసేకు. నీ చేత నువ్వు చేయొద్దు, నువ్వు సొంత ఆలోచన చేయొద్దు, వ్యర్థమైన ప్రయాసం చేయొద్దు, వేరే మార్గాలు వెళ్ళిపోద్దు, నిరుత్సాహపడిపోద్దు, అల్పవిశ్వాసంగా ఉండొద్దు. నువ్వు చేయవలసింది నిరీక్షణ కలిగి దేవుడు చెప్పిన మాట కొరకు వేచి చూడు. ఆ దినము అతి సమీపముగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు చెప్పిన మాట నెరవేర్చే దినము అతి సమీపముగా ఉంది. నువ్వు ఎలా చూడాలంటే రేపు దినము చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు. దగ్గరలో ఆశీర్వాదపు దినం ఉంది. దగ్గరలో ప్రభు ఆశీర్వాదపు కార్యములు ఉన్నాయి. అతి దగ్గరలో నా హెచ్చింపగల దినాలు ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు. అతి కొద్ది దినాల్లోనే ప్రభు నన్ను దీవించబోతున్నాడు చూడాలి తప్ప ఇంకెప్పుడు నా జీవితం ఇక మారదని శపించుకునే వచ్చినప్పుడు నీ నోట రానివ్వకూడదు. నిరీక్షణ గలవారు నిరుత్సాహపడకూడదు, నిరుత్సాహ మాటలు రానివ్వకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. విశ్వాసములో బలవంతుడామా. ఎలా బాగుంటుంది? చాలా మంది ఇలా చెప్తా ఉంటారు, నా జీవితంలో ఏం జరగదండి, ఎన్నో కోల్పోయాను, ఎన్నో నష్టపోయాను, ఇంకేం జరుగుతుందయ్యా? ఒక మాట చెప్తాను తల్లి, నువ్వేది నష్టపోయావో, ఏది పోగొట్టుకున్నావో దానికి మించిన రెట్టింపు ఘనత, ఆశీర్వాదాలు తెచ్చి ఇంట కుమ్మం దగ్గర పెట్టే శక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి నరపుత్రుడు కాదని బైబిల్ చెప్తుంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం దాచబడింది. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. సహోదరులారా, కామ క్రోధ మద మత్సరము లేనటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అంటే యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా పరలోక రాజ్యములకు చేరడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ నిరీక్షణ ఏంటి? నేను నమ్ముకున్న వాడు ఏదైనా చేయగల శక్తివంతుడు అని నిరీక్షణ కలిగి ఉండాలి. నేను వెంబడిస్తున్న వాడు ఎంత వ్యతిరేకమైన స్థితిలో స్థితిగతులను మార్చగల గొప్ప శక్తి సంపూర్ణుడు అని నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటి నీ నిరీక్షణ? అబ్రాహాము గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటి నిరీక్షణ అంటే వృద్ధాప్యములో కూడా బిడ్డలకనే వరమును ప్రభు ఇచ్చాడు కాబట్టి ఆయన ఇస్తే ఖచ్చితంగా జరుగు తీరుద్దంటే నిరీక్షణ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీకు శక్తి లేకపోయినా, నీ బలం లేకపోయినా, నీలో చేతకాలం పరిస్థితి ఉన్నా, నువ్వు ఎంత బలహీనుడమైనా ఏదైనా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పాడంటే ఒక మాట చెప్తాను, చచ్చిపోయిన శవాన్ని పైకి లేపి కార్యాలు జరిగించుకునే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు. శరీరమును కూడా మరల జీవింపజేసి అద్భుతాలు చేయగల శక్తివంతుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. పనికిరాని పాత్రగా పని వచ్చే పాత్రగా చేసి పరాక్రమ కార్యములు జరిగించగల గొప్ప దేవుడు. నువ్వు సేవిస్తున్న దేవుడు. విశ్వసించండి, దేవుని బలముగా వెంబడించండి, దేవుని ఎడల గొప్ప వాంఛ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రాలు. బిడ్డలారా, దేవుని మీద నువ్వు వాంఛ కలిగి ఉండాలి. మన బిడ్డలు వేరే మనుషుల మీద వాంఛ కలిగి ఉంటారు. కాదు, నువ్వు కలిగి ఉండవలసిన దేవుని మీద వాంఛ అంటే ఆయన మీద ఒక కోరిక నువ్వు కలిగి ఉండాలి. అది పవిత్రమైన కోరిక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిరీక్షణ లేక ఏమైపోతున్నాయంట? క్షయమైపోతున్నాయి. సహోదరులారా, యోబు గ్రంథంలో మరొక మాట కనబడుతుంది. నిరీక్షణ లేక ఆ దినాలు క్షయమైపోతున్నాయంట. చాలా సందర్భాల్లో నా మట్టు నేను చెప్పుకుంటాను ఈ మాట. ఎన్నోసార్లు నిరుత్సాహ పరిస్థితి నాకు ఎదురైందంటే, ఎన్నో సందర్భాల్లో నేను తిరిగి లేగలేనేమో అనే పరిస్థితి నాకు ఎదురయ్యాయి. కానీ ఒక మాట చెప్తున్నాను, మనము నిరుత్సాహవంతులమైపోయినా కూడా ఒక బలమైన నమ్మకము కలిగించి మరల నడిపించగల గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రాలు. ఇక ఎక్కడ కూడా నిరీక్షణ, ఎవరి మీద కూడా నిరీక్షణ మనం పెట్టుకున్న అర్థమే కానీ యేసయ్య మీద కలిగినటువంటి నిరీక్షణ మన సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఎలాగయ్యాడు తెలుసా? ఆఖరికి తన నిరీక్షణను బట్టి ప్రభు చెప్పిన దాన్ని చేస్తున్న నిరీక్షణ కలిగి విశ్వసించి భక్తి కలిగి జీవించాడు. ఆ కార్యములన్నీ కూడా చక్కగా కలిగి చూపించాడు. దేవునికి స్తోత్రాలు. ఆ నిరీక్షణ కలిగి ఉంటున్నావా?
నిరీక్షణతో నువ్వు బ్రతుకుతున్నావా? నీకంటూ ఒక నిరీక్షణ అసలు ఉందా నీకు? వాళ్ళు బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను అంతే అన్నట్టుగా ఉన్నావంటే లేదు. అది మంచి విశ్వాసాన్ని కలిగి ఉండవలసిన విషయము, లక్షణము కానీ కాదు. యేసయ్య సహాయం చేయడమే కాదండి, నీ నిరీక్షణకు ఆధారమగు దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు. గుట్టి నమ్మకం పెట్టుకుని వెళ్తున్నావు కదా, తెలియనటువంటి విశ్వాసంతో జీవిస్తున్నావు కదా, ఏ పరిస్థితులు వ్యతిరేకమైపోయినా ప్రభు చూస్తాడులే అనుకుంటున్నావు కదా. వీటికి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరు ఆధారము? యేసు ప్రభుల వారు. మనిషి మీద ఆధారపడితే మనిషి మోసం చేస్తాడండి. మనిషిని నమ్ముకుంటే ఎప్పటికైనా, ఖచ్చితంగా చెప్తాడు, ఎప్పటికైనా నేను విడిచిపెడతాడు. మనిషే బలం అనుకున్నావంటే ఎప్పటికైనా నీ జీవితాన్ని బలహీనుడిగా మార్చేస్తాడు. కానీ దేవుని మీద ఆధారపడ్డావా, నువ్వు పడద్రోయబడినా కూడా లేపబడతావు, ఖచ్చితంగా లేపబడతావు. ఎందుకంటే ఆయన పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ నిరుత్సాహపు పరిస్థితి తొలగించుకోవాలని నువ్వు చేయవలసింది క్రీస్తులో భక్తి చేయడములో, దేవుని మందిరానికి రావడములో, ప్రార్థన చేయడములో, సత్కార్యములు చేయడములో, ప్రభువుకు స్తుతులు చెల్లించడములో ఏమాత్రము కూడా వెనకపడొద్దు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, కరోనా కాలంలో దేవుడు ఎంతమందికి ఎన్ని మేలు చేయలేదు? నాకు చేశాడు. నేనంటాను, నాకు చేశాడు దేవుడు, నాకు చేశాడు. నేను సాక్షి ఆయనకి. నన్ను దేవుడు స్వస్థపరిచాడు. మాకు జ్వరాలు వచ్చాడు, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. మా కుటుంబానంతటిని దేవుడు స్వస్థపరిచాడు. మా బంధువులు స్వస్థపరిచాడు. సంఘాన్ని దేవుడు స్వస్థపరిచాడు. నా ఇంటి వారిని, పొరుగు వారిని, ప్రతి ఒక్కరూ స్వస్థ. నేను సాక్షి ఆయనకి. మరి ఆ సాక్ష్యాన్ని దేవుని మందిరం వచ్చి చెప్పగల విశ్వాసం మనకు ఉంటుందా? ఎక్కడ ఉంటుంది మనకి? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఆయన మందిరములకు వచ్చి చెప్పగల సామర్థ్యం మనకు ఉంటుందా? నేను అందరికీ చెప్తా ఉంటాను, అమ్మ ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి, ప్రార్థనకి రండి. ఎందుకు రావాలంటే దేవుడు నన్ను సజీవుడిగా చేశాడు, ఇదిగో నేను సాక్షిని చెప్పడానికి దేవుని మందిరానికి రావాలి. నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అలా ఈ రోజున వస్తే రేపు ఆపదల ప్రభు తొలగిస్తాడు. ఈ రోజు నువ్వు వచ్చిన దాన్ని బట్టి దేవుడు తప్పిస్తాడు. రేపు వచ్చిన దాన్ని బట్టి ఇల్లు తప్పిస్తాడు. నీ దినం ఒక్క దినము దేవుని మందిరంలో గడితే 1000 దినాలు ఆపద నీకు వచ్చి పడుతుంది అంతే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని మందిరము చాలా ప్రత్యేకమైనది. ఇందులో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ఆశీర్వాదము ఇంకెక్కడ కూడా దొరకదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని మందిరం అంటే తపన ఉండాలండి. దేవుని మందిరం అంటే ఆరాటం ఉండాలండి. ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు ఆదివారం నేను వెళ్ళాలి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆదివారం ప్రాంతం ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి మా మందిరంలో పడిపోవాలంటే అది ఆశ్రమాలు భక్షించాలి. అటువంటి భక్తులు ఎవరున్నారు ఈ రోజుల్లో? మన భక్తి కూడా అంత బలంగా ఉంటుందా? దేవుని ప్రేమించలేము, దేవుని మందిరాన్ని ప్రేమించలేము, దేవుని సేవను మనం ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. ఈ 3 చేయలేకపోతే దేవుడు ఏది కూడా నీ జీవితంలో కొరతగానే ఉంచుతాడు. నువ్వు చేయవలసిన దేవుని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని సేవను ప్రేమించు. మమ్మల్ని కాదు ప్రేమించవలసింది, దేవుని సేవను ప్రేమించు. ఈ 3 విషయంలో చేయగలిగితే దేవుడు నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, వాళ్లకు ఏం చేస్తారట? ఆస్తిని కర్తలుగా నేను చేస్తాను అన్నాడు అంతే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ కరువు తీర్చబడాలన్నా, నీ కాఠిన్యం తీర్చబడాలన్నా, నీ ఆర్థిక సమస్యలు తీర్చబడాలన్నా దేవుని ప్రేమించు, దేవుని మంత్రమును ప్రేమించు, దేవుని సేవను ప్రేమించగల నిత్యమైతే నీ తలరాత్రి సైతం దేవుడిని మార్చగల గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక 4వ చెప్తాను, సమయంతో అంటాడు ఒక మాట, నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు అన్నాడు, వాగ్దానం చేశాడు, నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను. దేవుని ఎలా గణపరచాలి? నీ బ్రతుకును బట్టి గణపరచాలి. దేవుని ఎలా గణపరచాలి? నీ నోట సాక్ష్యాన్ని బట్టి గణపరచాలి. దేవుని ఎలా కనబరచాలి? నువ్వు ఏది చేసినా దేవుడికి ఘనతే. ఎలాగా? దేవునికి మహిమార్థంగా ఏ పని చేసినా దేవునికి ఘనతే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ పొరుగు వారిని ప్రేమించిన, నీ పొరుగు వారిని సహాయపడినా, సేవలకు సహాయపడినా, నువ్వు దేవునిలో ఎర్ర తెగని విశ్వాసం కలిగి ఉన్నా
అది దేవునికి మహిమే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ ద్వారా ఇతరులకు అవమానం కలగకూడదు, దేవుని నామానికి అవమానం రాకూడదు. నిన్ను బట్టి దేవుడు హర్షించబడాలి, నిన్ను బట్టి ప్రభు ఎత్తబడాలి, నిన్ను బట్టి ప్రభు నామానికి మహిమ కలగాలి. అలా కాకుండా ఉన్నామంటే నిన్ను బట్టి దేవునికి మహిమ రాదు. ఆలోచించండి సహోదరులారా. యేసయ్య ఇప్పుడు నేను అడుగుతున్నాడు, మనల్ని అందరూ అడుగుతున్నాడు దేవుడి రోజున, నిన్ను బట్టి దేవునికి ఘనత ఎక్కడ? నిన్ను బట్టి దేవునికి ఘనత ఎక్కడ? నిన్ను బట్టి దేవునికి ఘనత ఎక్కడ? మన జీవితకాలం తెలుసా? ఏమి తిందుమా చెప్పాలంటే, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని చింత మనల్ని భక్షిస్తుంది రోజు. చింత లేదు. కొంతమంది మన బ్రతుకు, మన బిడ్డ, మన భార్య, మన భర్త, మన జీవితం, మన పరిస్థితి ఇదే వెంటాడుతూ ఉంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. నిన్ను బ్రతికించిన వాడు యేసయ్య, నేను నడిపిస్తున్నవాడు యేసయ్య. ఇక నీ జీవితంలో అన్ని సమకూర్చేవాడు యేసయ్య అనే నిరీక్షణ ఎందుకు ఉండదు? ఎన్నో సందర్భాల్లో నీ స్థితిగతులు మార్చి నేను బలపరిచి ఈరోజు ఇలా పెట్టాడే నీకు తెలుసు. రేపు దినమున కూడా ఎందుకు నీ జీవితాన్ని ఒక స్థిరమైన ఆశీర్వాదం మార్గంలో పెట్టడు అనే నమ్మకం ఎందుకు లేదు నీకు? పెడతాడనే నమ్మకం ఎందుకు లేదు నీకు? అంటే నీలో ఒక నిరీక్షణ ఏమైపోతుందంటే అటు ఇటు అడుగులు వేస్తుంది. అంటే వేచి చూచి అనుభవాల్లో నువ్వు పడిపోతున్నా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను చదువుకున్న రోజుల్లో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అండి. వెంకటలక్ష్మి గారి వీధిలో తాతారావు అని చెప్పి నా స్నేహితుడు, బదిరెట్ల వాళ్ళకి కలిసి చదువుకున్నాను. నాకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా అనే జ్వరం వచ్చినా వాడు వెంటనే కొంతసేపు చూసేవాడు, మా ఇంటికి వచ్చేవాడు అండి. ఇంటికి వచ్చి సైకిల్ వేసుకొని అరే ఏమైందిరా సుధా అని చెప్పి అంటున్నాడు. అప్పుడు నేను ఏదో మాట్లాడితే ఏం కావాలో చెప్పండి ఆంటీ గారు అని చెప్పి మా అమ్మగారి దగ్గర తిరిగి నాకు కావాల్సింది అక్కడెక్కడికో పాపం వెళ్ళి అక్కడి నుంచో తెచ్చేవాడు. నేను అనుకునేవాడిని వీడు వచ్చాడు కాబట్టి నాకు కావాల్సింది అని ఎవరు చూసుకుంటాడు. ఎలా అనుకునేవాడు, నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను అనుకునేవాడిని వెళ్ళాడంటే ఖచ్చితంగా ఉల్లి దోశ కావాలంటే ఉల్లి దోశ తెచ్చి పెడతాడు, పొరోటా కావాలంటే పొరోటా తెచ్చి పెడతాడు. నాకు నమ్మకం, ఎందుకంటే అంత తిరుగుతాడు. నేను అంత ఇష్టం వాడికి, చాలా ఇష్టం. నేనంటే స్త్రీలు చూపించే ప్రేమ పనికి లేదండి ఆ స్నేహం. కొన్ని స్నేహాల ముందు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎంత చాలా తలనొప్పి మనకి. గడుకో రకంగా ఉంటారు వీళ్ళు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. గడుకో రకం. కానీ ఆ స్నేహితుడు ఆయన ప్రేమించిన విధానం నాకు అనిపించినట్టే, నా స్నేహితుడు వచ్చేటట్టు ఖచ్చితంగా అని ఒక నిరీక్షణ నాకు ఉండేది. రోజు ఏం జరిగింది తెలుసు? ఆ స్నేహితుడు నా దగ్గర ఉండి అయిపోయి చనిపోయాడు. ఎంత బాధపడ్డానా. కానీ ఇప్పుడైతే నిజమైన స్నేహితుడు నాకు దొరికాడు. ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఆ విషయంలోనే నాకు ఒక నిరీక్షణ ఉంటే, ఒక మనిషి విషయంలోనే మనిషి చూపించే స్నేహ ప్రేమలో నిరీక్షణ ఉంటే, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మీద ఉన్నటువంటి నిరీక్షణ ఇంకా గొప్పదిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అది ఎంత గొప్పదంటే, ఏది ఏమైనా యేసయ్య చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అనే గొప్ప నిరీక్షణ నీలో నాలో ఉండాలి. అంత నిరీక్షణ చేత మనం నడిపించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణకు ముందు ఎదుర్కొన్న శ్రమను బట్టి కృంగిపోవద్దు. నీ నిరీక్షణకు ముందు వస్తున్నటువంటి ఇబ్బందులు బట్టి కృంగిపోవద్దు. యేసయ్య మాత్రం మనకి చెప్పింది చేసి తీరుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి స్థిరపరిచి దీవించును గాక. ఆమె దేవుని చేతుల మీద వచ్చి వారు కూడా మాట్లాడుకుందాం. ప్రభు ఈ మాట విని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మోకరించండి. అందరూ కూడా ప్రార్థన చేసి ఎలుగెత్తి 10 నిమిషాలు